ఇక్కడ పూజ కానిపోతుంది యువతరా అంటే అవతల రాళ్ళతో కొట్టిస్తా ఉంది. ఆ దెబ్బలు చూసి ఒకలా మాత్రం ఆందోళనగా అడుగుతా ఉంది. ఈ దెబ్బలు ఏమిటి నాయన, ఈ రక్తం ఏమిటి అని అడుగుతా ఉంటే ఈ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు. చాలా అందంగా ఉంటుందమ్మా అమ్మాయి, పద్మావతి అనే పేరు గల అమ్మాయి అని వర్ణించి చెప్తున్నాడు పద్మావతి గురించి, అందచందాల గురించి.
పెళ్ళాడతాను, పెళ్లి మాటలు మాట్లాడదామని చూస్తున్నాడు తల్లితో. ఆ తల్లి అంటుంది, అమ్మో రాజులతోట వేయమందటము, సిరి సంపద లేని వారము, ఏమన్నా తోలు నాడతారేమో అని సందేహం వెలిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతంతో కూడా చెప్పుకొస్తున్నారండి. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపెట్టిన అమ్మాయినాలి. రావణాసురుడు సీతాదేవిని చెరపెట్టినప్పుడు పెంచాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని వెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. ఈ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసుడిగా వచ్చి వేదవతియే పద్మావతిగా అభయం ఇచ్చాడు. ఆ ముద్దను తీర్చడానికే వచ్చాడు. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అత్తట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మకి. కృష్ణ పరమాత్మ ఏలిని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన ఏలిని పెళ్లిళ్ళు చేసుకున్నానికి ఈ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుగా వచ్చాడు. పద్మ ఒకలా దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకుంటాడు తల్లి. మళ్ళా మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో, మీ పద్మావతిని పరిణయం ఆడాలి, మిమ్మల్ని ఒప్పించాలి పెళ్లికి అనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తుంది. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషం కాదు చక్కగా చదువుతావా తల్లి? ఏమా విన్నారా? జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతా ఉన్నది అని చెప్పుద్దంట. మరి మీ పద్మావతి కోసం తయారు చేస్తే వస్తుంది, లేకపోతే పక్క బజార్కి వెళ్ళుతో పక్క ఊరికి వెళ్ళుతో తెలియదు. అయ్యా ఈ పద్మావతి కోసం మా అక్కర్లేదా విరహబాలు పడుతుంటే చూస్తూ ఉంటారు. అమ్మా ఏకల్ సాని రామ తల్లి చక్కగా ఇస్తారు. ఎలా చెప్తారు? నేను చెప్పిన మాటలకి నమ్మి ఇవ్వక్కర్లేదు. మీకు ఏదో సందేహాలు ఉంటే తీసుకోవచ్చు. ఈ పాములు వాస్తవం చాలా అమాయకులుగా కనిపిస్తున్నారు. చతుర్దశులు, అమావాస్యలు, అధిక మాసం, ఆదివారం రోజు బాగా
వాళ్ళకి ఇష్టమైన రోజు. ఇలాంటివన్నీ ఎంచుకుంటారయ్యా అమ్మాయికైతే. మా అమ్మాయికి రాకపోతే మీరు మా అబ్బాయి అన్నాడు మీ అమ్మాయికి ఇస్తారన్నా చక్కగా తలకాయ ఊపేస్తున్నారు. ఇస్తాం. అవునయ్యా పాపం. నేను చెప్పే మాటలు నమ్మకంగా అనిపిస్తుంది. నమ్మకంగా ఉన్నా కూడా మనకున్నటువంటి ధర్మ సందేహాలు తీర్చుకొని కనుక ఈ కళ్యాణాన్ని చేస్తే అటు 7 తరాలు 7 తరాలు కలిస్తే అందరూ ఆనందంగా ఉంటారమ్మా. కాబట్టి మనకున్నటువంటి ధర్మ సందేహాలు తీర్చడానికి అడగడానికి నేను మీ దగ్గర వచ్చానమ్మా. ఈ ధర్మ సందేహాలన్నీ కూడా అడిగి అమ్మగారిని తెలుసుకొని సందేహాలు చక్కగా ఇద్దరికి కథ వచ్చి ఇద్దరు కళ్యాణం జరిపించే భాగ్యాన్ని అందరూ 2 సంవత్సరాల జీవితం చెప్పి మనం ఎన్నో రకాలుగా అభేదాలు విషయాలు కూడా మనం కూడా వారు జన్మాంతరాలు యుగాంతరాలు స్థిరంగా ఉండే దేవతలు వారు. అటువంటి స్వామికి మన అమ్మాయిని ఇవ్వాలంటే మనం కూడా అన్ని విషయాలు అడిగి ఇస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటూ అందరూ కూడా సంతోషంగా ఉంటారమ్మా. అమ్మా ముందుగా వచ్చిన ఒక మాటకు నమస్కారాలు తెలియజేస్తూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లగా మానేందామే. మీ అబ్బాయి నల్లగా ఉంటారమ్మా. మీకు ఏమేమి ఆస్తిపాస్తులు మాకైతే తెలియదమ్మా. మీకు ఆస్తిపాస్తులు అందులో మా అమ్మాయి రాజభోగాల్లో తెలియదమ్మా. కాబట్టి అడుగుతున్నాను, మీరు మరోలా భావించవద్దు. అయ్యా మా శ్రీనివాసుడు నల్లటబ్బాయి కాదండి, నీలమేఘ శ్యాముడు. 3 లోకాలు వెళ్ళేవాడయ్యా. 3 లోకాలు వెళ్ళే శ్రీమన్ నారాయణమూర్తి. 14 లోకాలు వెళ్ళే 14 లోకాలకి అధిపతులైన అనంత పద్మనాభుడు. 1000 నామాలు గలవాడు. 1000 నామాలతో పిలిస్తే ఆయన సహస్రనామాలతో పూజ చేసుకుంటే ఎంతో ఆనందాన్ని పంచి మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే ఆయన ఆనందపడుతూ మనందరికీ ఆనందాన్ని ఇస్తాడు. రామాన్న పర్వాల సహస్రనామాల్లో కృష్ణాన్న పర్వాల మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా సరే ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇచ్చే బతికెట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగిన 14 లోకాలు వెతికిన మీకు ఎంత కష్టం ఇచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మనకు దొరకడండి. ఏమా విన్నారా? ఇలాంటి దివ్య పురుషుడు మనకు దొరకడు. కర్ణాలు అనేటువంటి ఆలోచనలు పడ్డారయ్యా. అమ్మా మాకే కర్ణాలు కానుకొద్దు, నేలలు మిద్దెలు పొలాలు స్థలాలు అక్కర్లేదు. 14 లోకాలు మా అబ్బాయికి ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకి అధిపతి రాలవుతుందమ్మా. అందులో ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే 14 లోకాలకి తగినట్టుగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకోండి. పుట్టినసారి ఘనంగా పెట్టండి. వారికి పాటించండి. చాలా అంటే మాకే అక్కర్లేదయ్యా, మీ అమ్మాయికే ఉంటాయి. మా పుట్టింటి వారే పంపించారు, మా పుట్టింటి వారు పెట్టారు అని చెప్పి మీ అమ్మాయే చెప్పుకుంటుంది అందరికి. సరేనమ్మా, మరి ఇంత ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కానీ మేము కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటూ మనసులో అడగాల మొత్తం సందేహిస్తూ అడుగుతున్నామమ్మా. మరి మా బంగారం లాంటి అమ్మాయిని మీకు ఇస్తున్నాను కదా, మరి మా అమ్మాయికి ఏమైనా పెట్టుకున్నారా మీరు? మీ అమ్మాయి బంగారం లాంటిది, మా అబ్బాయి కూడా బంగారంతో చేయించిన రోజుకి సరిపడా నగలు 1వ తారీఖు పెట్టుకున్నాక మా 1వ తారీఖు పెట్టుకున్నట్టుగా చేయించి పెడతాడయ్యా. మేము పెడతాము అబ్బాయి తరఫున. చక్కగా మీకు ఆనందపడుతూ రోజు మార్చుకుంటూ ఎంతో ఆనందపడాలి అమ్మాయి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అమ్మా. విన్నారా? ఒక వారం నెల అడిగారు కానీ మనం అడిగేసరికి 1 రోజుల పాటు సరిపోయి నగలు పెడతా ఉంటున్నారు. ఆ 1 రోజుల పాటు వాళ్ళు పెట్టిన మనం వారం నగలు పెట్టడం నడిచిపోయాము. బాగా అమ్మ తప్పకుండా పెట్టాల్సిందే అంటారా? వారం నగలు 7 వారాలు ఇష్టం పెట్టాల్సిందేనంటే ఆకాశ రాజుని ఆకాశం హృదయం ఎట్లా ఉంటాడండి. చాలా సంతోషం అమ్మా. అమ్మా వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంతగా చెప్పుకున్నారు కదా, మన అమ్మాయి గురించి కూడా మనం ఎక్కువ చెప్పుకోవద్దు, 2 మాటలు చెప్పుకున్నాం. చంద్రుడు తెలుసుకోగలిగిన చూసేవాళ్ళని మరీ మరీ చూడాలనిపించే చంద్రుడిలో వచ్చేసరిగిన అమ్మాయి బంగారం ఛాయగలిగి వెలుగలిసే దేహం కలిగి ఉంటుంది. వెలుగుతో దేహంతో దర్శికలతో తెలిసే దివ్యమైన
ఆ అమ్మాయి కామిజన్మురాలండి. భక్తితో ప్రేమతో పిలిస్తే కాదండి పరసమైపోయి కోటి శుభాలవస్తే భువనేశ్వరి మాతండి. శ్రీ శ్రీనివాసునికి ఆ పద్మావతి సరైన వదలండి. అందువలన శ్రీనివాసునికి కాళ్ళు పెరిగి కన్యాదానం చేయడం మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకొస్తున్నాము. మీ శ్రీనివాసునికి మా పద్మావతి నుంచి కన్యాదానం చేయడానికి మాకు సమర్పణమ్మ. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నాము తల్లి. అయ్యా మా శ్రీనివాసు కోరుకునేది కట్నాలు కానుకలు మేడలు విద్యలు కాదండి, పొలాలు స్థలాలు కాదండి. శ్రీనివాసు కోరుకునేవి కూడా ఉంటాయండి. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినా కూడా పరవశమైపోతాడండి. వారికి కావాల్సినవి కూడా ప్రసాదించే భగవానుడు శ్రీనివాసుడండి. అలాంటి వారి కళ్యాణమునకు అందరం కలిసి అంగరంగ వైభవంగా జరుపుతున్నామమ్మా. అక్కడ భువనేశ్వరి మాత, లక్ష్మీ మాత, ధనాన్ని ప్రసాదించే ఆమె, ఆశీర్వాదం ఇచ్చే స్వామి అందరినీ కలిపి అందరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకుందాం. స్థానంలో ఉన్న మేము మా ప్రియపుత్రుడు శ్రీనివాసునికి నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్న మేము మా పద్మపుత్రి కలివేలు మంగతాయారిని ప్రియపుత్రిక పద్మావతి దేవిని దేవతాఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన ముహూర్తములకు నియమ అంగీకారం తెలుపు శుభలగ్న పత్రిక